నేను ఎన్నడూ అన్యపురుషుని వైపు మనసు పెట్టని దానమైతే, నా చారిత్రము కళంకము లేనిదైతే, ఇంతమంది దిక్పాలకులు సాక్షిగా ఉన్నటువంటి ప్రవర్తన కలిగిన దాని కనుక నా శీలమునందు దోషము లేకపోతే నేను రక్షింపబడదను గాక అని ఆమె అగ్నిలో ప్రవేశించింది. ఇప్పుడు ఆవిడ ముందే ఏమంది? లక్ష్మణుడితో చితిపేర్చమన్నప్పుడు నేను ఇక బతకనంది. ఆవిడ ప్రవేశించేటప్పుడు ఏమంది? నా శీలము ప్రకటింపబడి నేను రక్షింపబడదను గాక అంది. చచ్చిపోవడానికి అగ్నిలోకి వెళ్ళిందా? తన శీలం ఎంత గొప్పదో చెప్పడానికి అగ్నిలోకి వెళ్ళిందా? తన శీలం ఎంత గొప్పదో చెప్పడానికి అగ్నిలోకి వెళ్ళింది. ఆమె శీలం ఎంత గొప్పదో రాముడికి చెప్పడానికి అగ్నిలోకి వెళ్ళిందా? ఆమె శీలం ఎంత గొప్పదో లోకానికి చెప్పడానికి అగ్నిలోకి వెళ్ళిందా? ఎందుకో తెలుసా అండి? దిక్కుమాలిన లోకం ఒక యుగంతో వదిలిపెట్టింది అనుకోకండి సీతమ్మని. ఇంత పరీక్ష రామచంద్రమూర్తి ఎక్కడంటారో రేపు పొద్దున నా భార్యని అలంకారాలు చేసి తీసుకురండి అన్నాడు. ఎగబడి చూసారండి. రాముడు ఊరుకుని పక్కన కూర్చోబెట్టుకుంటే ఇంత దగ్గరగా పెట్టారా రాముడు తీసుకెళ్ళాడంట కదండి. ఈ మాట అంటారని ఇన్ని నెలల తర్వాత భార్యని చూసినా ఆయనకి తెలుసున్నా ఎటువంటిదో లేచి గభాలను చేతులు పట్టుకున్న ఆవిడ కళ్ళు తుడవాలన్నా, ఇవాళ నేను ఒక 5 నిమిషాలు తొందరపడితే జీవితాంతం నిన్ను లోకమనే మాటలకి నీ మీద నాకున్న ప్రేమ వలన ముందు నేను ఏడవలసి వస్తుంది సీత, నువ్వు అంతఃపురంలో ఉంటావు, ముందు నా చీర పడతాయి, కాబట్టి నీ చారిత్రం ఏమిటో లోకానికి తిరిగి చెప్పాలి. అందుకని ఆయన నా కంటికి చెప్పొచ్చింది సీత, నువ్వు దీపశిఖవి అన్నాడు. ఆయనకు అనుమానం లేదు. ఇప్పుడు సీతమ్మ రాముని హృదయాన్ని అర్థం చేసుకుంది. రాముడికి కాదు అనుమానం, ఈ లోకం మంచిది కాదు అన్న ఉద్దేశంతో ఆయన అగ్నిలో ప్రవేశించి తన గొప్పతనాన్ని చాటి చెప్పమంటున్నాడు అని ఆవిడ తెలుసుకుంది. అందుకే నా శీలము ప్రకటింపబడు కాక అని కోరింది తప్ప నేను యమస్థానమనో లేకపోతే దేవతాస్థానమనో పొందుతును కాక అని చెప్పి ఆవిడ సంకల్పం చేయలేదు అగ్నిలో ప్రవేశించేటప్పుడు. వాళ్ళిద్దరి హృదయాలపటి. అందుకే అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్యాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సతి ధర్మాత్మ ముహూర్తం అపీవతి. రాముడి మనసు సీతమ్మ దగ్గర ఉంటుంది, సీతమ్మ మనసు రాముడి దగ్గర ఉంటుంది. రాముడు ఏది ఎందుకు చేస్తున్నాడో సీతమ్మ తెలుసు, సీతమ్మ ఏది ఎందుకు చేస్తుందో రాముడికి తెలుసు. తప్పసలు సీతారాముల మధ్య ఏ విధమైనటువంటి అవగాహన రాహిత్యము లేదు. అందుకే సీతమ్మ ప్రశ్నించింది. నిజంగా రాముడి అనుమానం అయి ఉంటే హనుమ చెప్పిన నాడే నేను సీతమ్మ కోసం యుద్ధం చేయని చెప్పాలి. ఎక్కడైనా చెప్పారు రామాయణం వాళ్ళగా? మధురాభాషి అన్నారు. నేను ఒక్క రోజు ఉండలేను, ఇంకా నెలలు ఉంటాను సీతమ్మ, నేను ఒక్క క్షణం ఉండలేను, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళి లంకలో దింపేవా హనుమ, సీతమ్మని చూడకుండా ఉండలేను అన్నారు. అంత ప్రేమైకమూర్తి మధ్యలో ఏ సంఘటన జరిగింది ఇలా మాట్లాడతారు? జరిగిన సంఘటన ఒకటే, అపమాదు లోకం వేస్తుంది అన్న భయం. అయితే అంత పిరికితనం ఉండొచ్చా? పిరికితనం కాదు ధర్మం. ఎందుకో తెలుసా? రేపు రాజారాముడిగా కూర్చోవలసి వస్తే పట్టాభిషేకంలో సీతమ్మ తల్లితో కలిపి పట్టాభిషేకం చేస్తారు. అభిషేకం చేస్తే సీతమ్మతో కలిపి చేస్తారు. చేసేటప్పుడు ఎదురుగుండా ఉన్న వాళ్ళందరూ చెవులు ఇంకోలా కొరుకున్నారు అనుకోండి, బాధ ఎవరికి కలుగుతుంది? అప్పుడు అగ్ని ప్రవేశం చేయించడం గొప్పదా? ఇప్పుడు చేయించి సీతమ్మ ఎంత గొప్పదో లోకానికి చాటి చెప్పడం గొప్పదా? రాముడిని తప్పు పడతామే మనం. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, గమనించండి. ఇంత గొప్ప పరీక్ష పెట్టాను, నోరు మూసినవాడు ఎవరైనా ఉన్నాడా? ఇలా పట్టాభిషేకం అయిందో లేదో, ఆవిడ గర్భిణి అయిందో లేదో అనరాని మాటలు అన్నారా లేదా? అన్నారు కాబట్టి రాజారాముడా సీతారాముడా అని సీతమ్మని గంగవతుని రామచంద్రమూర్తి దింపవలసి వచ్చిందా లేదా? నీ మీద నాకు అనుమానం లేదు సీత అని బోరుని ఏడవలసి వచ్చిందా లేదా? ఆఖరికి ఆయన వంశాంకురాన్ని ఆయన అప్పచెప్పి సీతమ్మ భూమిలోకి వెళ్ళిపోవలసి వచ్చిందా లేదా? ఎంత పవిత్రమైన వ్యక్తి అయినా లోకం మాత్రం పొడి చేయడం వదిలిపెట్టిందా? ఇంత అగ్ని ప్రవేశం చేసినా? పోనీ త్రేతాయుగం అయిపోయింది, ఆ చాకలి ఎక్కడో వదిలిపెట్టాడా? ఆ వాగ్ధోరణి ఎక్కడ వరకు ఉందంటే ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్మగా రాముడు మళ్ళీ అవతారం స్వీకరించి ఇప్పుడైనా సరిగ్గా మాట్లాడతాడేమో చూద్దామని ఏది రెండు పట్టుపంచలి అన్నాడు. ఎట్టా మనుజేంద్ర చేయలములు మీకు ఎంబాడియే అని నేను కంసుడి బంటుని ఒక్క గుద్దుతాను చచ్చిపోతా అన్నాడు. నీకెందుకు బలవాడివి అన్నాడంటే ఆనాటి లక్ష్మణస్వామి ఇప్పుడు బలరాముడు అన్నాడు, అన్నయ్య ఒరే తమ్ముడా, ఆనాడు పేలడం మొదలు పెట్టిన నోరు ఎన్ని పుర్రెలుగా మారినా దీనికి బుద్ధి పోలేదు, ఈ పుర్రెని చేత పగలగొట్టాడు. అంటే కృష్ణ పరమాత్మ తన పిడికిని బెదించి ఈ వక్కల ఎట్టుకొట్టారు ఆ పుర్రెని. అంటే ఆ నోటి దురుసుతనానికి ఏది అవకాశంగా దొరుకుతుందని చూడమే. యుక్తాయుక్త విచక్షణతో మాట్లాడడం లోకంలో అందరికీ ఉండదు. దీని నుంచి భార్యని రక్షించడం రాముడి యొక్క ప్రయోజనం. ఆ రక్షించడం అందుకే ఆవిడండి మానదా అంది. నన్ను రక్షిస్తున్నవాడా, నా గౌరవాన్ని రక్షిస్తున్నవాడా? ఇది ఆవిడకి అర్థమైంది. అర్థం అంటే మనకి ఇప్పటికీ దిక్కుమాల సినిమా డైలాగ్ ఏంటంటే నేను రాముడు అనుకుంటున్నాను అనుమానించడానికి అంటే అది ఒకటే పని. ఇంకా అలా అయితే సీతారాములు నీ పెళ్లి అనుమానం రాముడి విషయంలో అలాంటప్పుడు ధర్మం అర్థం చేసుకునే ప్రయత్నించాలి. రామచంద్రమూర్తి అంటే రాశీభూతమైనటువంటి ధర్మం, సీతమ్మ తల్లి యొక్క కీర్తిని ప్రకాశింపచేసేటువంటి ప్రయత్నం చేసిన మహాపురుషుడు. వాళ్ళిద్దరికీ లేని గొడవ ఎన్ని కోణాల్లో, ఎన్ని కళ్ళజోళ్ళు పెట్టుకుని, ఎన్ని రకరకాలుగానో చూసి, ఎన్ని రకాల వ్యాఖ్యానాలు, ఎన్ని రకాల ఉపన్యాసాలు, ఎన్ని రకాల మాటలు అప్పుడు చేసిన అగ్ని పరీక్షకు కట్టుబడి మనం ఇప్పటికైనా రాముడి మీద రాకుండా ఉన్నామా చెప్పండి? ఎన్ని తప్పు మాటలు! రాముడు ఆపాటి జాగ్రత్త కూడా తీసుకుంటుండకపోతే మనం ఎంత మాట్లాడుతుండే? రామాయణం చెప్తాయి మనం. అయ్యి బాబోయ్, ఇది ఒక్కటే పట్టుకుంటాం. రామాయణంలో మిగిలిన అన్ని చేసి ఒక్కటే పట్టుకుందాం. కాబట్టి రాముడి యొక్క ధార్మిక నిష్టని మీరు చూడవలసి ఉంటుంది. ఇప్పుడు ఆ తల్లి నమస్కారం చేసి అగ్నిలోకి ప్రవేశించగానే అగ్నిహోత్రుడు రావడం కాదు, మొత్తం దేవతలందరూ త్రిమూర్తులు విష్ణు స్వరూపం తప్ప వచ్చేసి తతో వైశ్రవణో రాజా యమశ్చా మిత్రకర్షణ సహస్రాక్షో మహేంద్రశ్చ వరుణశ్చ పరంతపః షడద్ధనయన శ్రీమాన్ మహాదేవో వృషధ్వజ కర్తా సర్వస్య లోకస్య బ్రహ్మ బ్రహ్మవిదాంబర ఏతే సర్వే సమాగమ్య విమానైః సూర్యసన్నిభైః ఆగమ్య నగరీం లంకాం అభిజ్ఞుస్య రాఘవం. ఆ బ్రహ్మగారు మూడు నేత్రములు ఉన్నటువంటి పరమశివుడు త్రయంబకుడు, ఆయనతో పాటుగా వరుణుడు, ఆయనతో పాటుగా ఇంద్రుడు, ఆయనతో పాటుగా కుబేరుడు, వీళ్ళందరూ సూర్యుడితో సమానమైనటువంటి విమానాలనికి అక్కడికి వచ్చారు. వచ్చి బ్రహ్మగారు మాట్లాడుతున్న ఆయన నువ్వు దేవాది దేవుడివి, నువ్వు శ్రీమన్నారాయణుడివి, సృష్టికర్తవి, స్వయంభువి, ఈ లోకాలన్నీ నీ అందే పుట్టి నీ అందే తిరిగి నీ అందే లయమవుతాయి, అటువంటి వాడివి రామ, నీవు ఇవాళ ఇలా సామాన్య మానవుడిగా నువ్వు తలుచుకోవడం ఆశ్చర్యంగా ఉంది అన్నారు. అంటే వెంటనే రాముడు అన్నాడు, ఆత్మానం మానుషం మన్యే రామంద శరధత్మయం యోహం యస్య యతస్యాహం భగవాన్ తద్బ్రవీతుమే. ఏమిటి అంటున్నారు వీరు? ఆదిమధ్యాంతరహితుడు అంటున్నారు, శ్రీమన్నారాయణుడు అంటున్నారు, సృష్టికర్త అంటున్నారు, స్థితికర్త అంటున్నారు, ప్రళయకర్త అంటున్నారు, నేను అలా అనుకోవట్లేదు అన్నాడు. ఆయన అన్నాడు, ఆత్మానం మానుషం మన్యే, నన్ను నేను ఏమనుకుంటున్నాను తెలుసా? ఒక మనుష్యుడు అనుకుంటున్నాను అన్నాడు. అందుకు మనుష్య జాతి రుణపడింది అన్నది నేను రాముడికి. ఆయన ఆద్యంతములు మనిషిగానే ప్రవర్తించాడు. నేను కేవలం మనుష్యుని, రామం దశరథం, నేను దశరథిని, దశరథ మహారాజు గారి కొడుకుని. ఒకవేళ అంతకన్నా ఏమైనా మీరు ఏదో అంటున్నారు, అలా ఏదైనా అయితే సత్యమా ఏది నాకు చెప్పండి అన్నారు. ఇది చాలా శక్తివంతమైన స్తోత్రం అంటారు యుద్ధకాండలో. ఇది కేవలం చదివినంత మాత్రం చేత, కేవలం పారాయణ చేసినా దీన్ని విన్న ఉత్తరక్షణ ప్రయోజనాన్ని సమకూరుస్తుంది అని వాల్మీకి మహర్షి కాదు, దీని ఫలశ్రుతి స్వయంగా చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పారు. అంత శక్తివంతమైన స్తోత్రంగా చెప్తారు.